హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కలియుగ అప్రత్యక్ష దయం మన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుణ్ణి పేదవాడికి దూరం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే బిఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా అయ్యాడో అప్పటి నుంచి అక్కడ జరుగుతున్నటువంటి అనర్థాలు అన్ని ఇన్ని కాదు, అది ఫస్ట్ నుంచి మీకు చెప్తూనే ఉన్నా. అయితే ఇప్పుడు కొత్తగా మీ దగ్గర డబ్బుంటే మీరు దేవుడికి అత్యంత సన్నిహితులుగా ఉంటారు. మీకు ఎదురే లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరొక విఐపిగా వెలుగొందొచ్చు. ఇందులో ముఖ్యంగా సామాన్యులకి దేవుణ్ణి దూరం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అవునా కాదా అంటే 100కి 100% జరుగుతూనే ఉంది. ఇప్పుడు నీ దగ్గర విరివిగా డబ్బుంటే నువ్వు విరాళాలు ఇస్తే నీకు ప్రత్యేక దర్శనాలతో పాటు అనేకమైన ఆఫర్లు టీటీడీ మీకు ఇవ్వబోతూ ఉంది. ఈ ఆఫర్లు చూస్తే ఏమనిపిస్తుందంటే సామాన్యులకి దేవుడు ఎంత దూరంలో ఉన్నాడో ఈజీగా అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు తీసుకొచ్చినటువంటి ఈ బంపర్ ఆఫర్ ఏంటి అంటే మీకు క్లియర్గా చదివి వినిపిస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి ₹1,00,00,000 విరాళాలు ఇస్తే వారికి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పిస్తారంట. ప్రత్యేకమైన ఆఫర్ ఇది. ₹1,00,00,000 విరాళంగా ఇస్తే మీకు ప్రత్యేకమైనటువంటి ఆఫర్లు ఉంటాయి. అందుట్లో ₹1,00,00,000 విరాళంగా ఇచ్చే దాతలకు జీవితకాలం పాటు నలుగురికి ప్రతి ఏడాది కింది సౌకర్యంలో లభించును. టీటీడీ అంటూ ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. సంవత్సరంలో 3 రోజులు సుప్రభాత సేవ, 3 రోజుల బ్రేకు దర్శనం, 4 రోజుల పాటు సుపదం ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శన సౌకర్యాలు. మీకు ₹1,00,00,000 ఉంటేనే ఇవి గుర్తుపెట్టుకుని. దేవుడు ₹1,00,00,000తో మీ దగ్గరకు వస్తాడు. మీరు ఇష్టం వచ్చినట్టుగా దేవుని చూసుకోవచ్చు. 2 వీటితో పాటు 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, ఒక దుప్పట్ట, ఒక రవికె, 10 మహాప్రసాద ప్యాకెట్లు, ఒకసారి వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలు కలిగిస్తారంట. ₹1,00,00,000 ఉండాలి మీ దగ్గర. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. యూ హ్యావ్ టు గివ్ 1 crore of donation, then only these facilities are available for you. ఓకే. వీటితో పాటుగా 3,000 రుసుము విలువ చేసే వసతి గదులు సదుపాయాలు 3 రోజులు. ₹1,00,00,000 ఇచ్చేవాడు నీ 3,000 రూమ్లో ఉంటాడా? సర్లే మాకెందుకనిదే. జీవితకాలంలో ఒక్కసారి దాతకు 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ మరియు 50 గ్రాముల సిల్వర్ డాలర్. తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజు మినహా మిగిలిన రోజుల్లో విరాళాలు ఇచ్చిన భక్తులకు కల్పించనున్న ప్రత్యేక సౌకర్యాలు. అసలు ఏంటి సార్ మీ ఉద్దేశం? ఏం చేద్దాం అనుకుంటున్నారు? విరాళాలకు ఆశిస్తున్నారా? అంటే మీరు పెట్టే ప్రలోభాలకి లోబడి విరాళాలు ఇస్తారా? అంటే మీరు పెట్టిన ఆఫర్లకు లోబడి? అంటే దేవుడి మీద ప్రేమ కాదు వాళ్ళకుంది. దేవుడి మీద ప్రేమ కాదు, మీరిచ్చే ఆఫర్ల మీద ప్రేమ. దేవుణ్ణి తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శించుకునే వాళ్ళు మెట్ల మార్గం ద్వారా ఎందుకు వెళ్తారో తెలుసా సార్? దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు శ్రమతో కూడినటువంటి బాడీతో వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ బాధని భరిస్తూ ఎంత కష్టమైనా నీ కోసం పడతానయ్యా అని చెప్పే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉండాలి. అంతేగాని నా దగ్గర డబ్బులున్నాయి మొహాన్ని ఇసిరేస్తా తీసుకొని దా దేవుడా దగ్గర రా అని పిలిచినట్టుంది మీరు చెప్పిన ఆఫర్. అంతే కదా. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, దేవుడిని ఎదురుకు నుంచో పెడతా 3 సార్లు. ఎన్నిసార్లు కావాలి చెప్పు? అన్నిసార్లు నీ ముందు నుంచో పెడతా. ఎన్ని లడ్లు కావాలి? దేవుడి లడ్లు ప్రసాదం కాబట్టి వేరేవాడికి ఒక్కొక్కటి ఇస్తా. నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను ఇస్తా. వేరేవాడిగా ఆడ 10,000 ఇచ్చాడా ఆడు వేస్ట్ కాడు. అదా నూరా ₹1,00,00,000 ఇచ్చావుగా నీకు ఎక్కువ ప్రసాదం పట్టు. ఇదే సభ్య సమాజానికి, హిందూ సమాజానికి మీరిచ్చే గొప్ప గిఫ్ట్. మీరు తెచ్చే సంస్కరణలు ఇవా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, సంపద సృష్టిలో భాగం అంటే ఇదా? ఇలాగా సంపద సృష్టించేది? వెంకటేశ్వర స్వామికి ఏం తక్కువ అండి? ఆయనకు వచ్చే విరాళాలకి మీరు పెట్టిన ఆఫర్కి ఏమైనా సంబంధం ఉందా? రోజుకి ఎన్ని కోట్లు ఉండి ఆదాయం ఉంటుందో తెలుసా? అంత ఆదాయం ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఇటువంటి ఆఫర్లు పెట్టి ఏదో ఎలా ఉందంటే ఇది అంటే ఫీల్ అవుతారు. కానీ మీరు
మా దగ్గర ప్రోడక్ట్ ఉండి మీరు కొనుక్కోండి, ఇంత రేటుకి ఇంత, ఎంత కొన్నవాడికి ఇంత అని ఆఫర్లో పెట్టినట్టుంది. అయ్యా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆయన. ఇలా మీ ఇష్టానుసారంగా ఆయన దర్శనాలను అమ్ముకోకండి. ఏమనాలో మాకు అర్థం కావట్లేదు. ఏమంటే దేవుడు మ్యాటర్ అయినా కూడా ఇది తప్పు, ఇలా చేయకండి సార్. బిఆర్ నాయుడు గారు, మీ ఇటువంటి తెలివితేటలు వాడకండి సార్. ప్రజలకి మీ పైన చిరాకు వస్తుంది, ప్రభుత్వాల పైన చిరాకు వస్తాయి. స్పెషల్ ఆఫర్లు పెడతారా వెంకటేశ్వర స్వామి దగ్గర? బంపర్ ఆఫర్లు కూడా పెట్టండి. తర్వాత స్పెషల్ ఆఫర్, బంపర్ ఆఫర్, మెగా ఆఫర్లు అన్నీ పెట్టండి. ఈ విషయం పైన సామాన్య భక్తులు వెంకటేశ్వర స్వామి నిజమైన భక్తులు ఏం చెప్తారో కామెంట్ రూపంలో కింద వినాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.